క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవర్ ఇట్ ఈస్ ఓకే. అండ్ మీకు ఇవాళ నేను ఒకటి పంపించాను కదా, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్లో ప్లేస్మెంట్స్ అని. ఒకసారి అది అటెండ్ అవ్వండి మీ, ఓకేనా. మీ హెచ్ఓడితో పర్మిషన్ తీసుకొని ఈరోజు ఈవినింగ్ ఉంది అది, ఆయన పర్మిషన్ అడగండి అండ్ ట్రై టు అటెండ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీరు యు ఆర్ ఏబుల్ టు డైరెక్ట్లీ టాక్ టు దట్ గ్రేట్ పర్సన్. ఓకే, డిఆర్డిఓ చైర్మన్తో మీరు మాట్లాడే మంచి ఆపర్చునిటీ ఉంది. డోంట్ మిస్ ఇట్. ఓకే, నేను కూడా హెచ్ఓడికి చెప్తాను మీకు ఆ పీరియడ్ మీకు ఖాళీగా వదిలేయమని చెప్తాను. ఓకే ఫైన్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్, సో కంటిన్యూస్ వేవ్ రాడార్లో ద మెయిన్ ప్రాబ్లం, సింపుల్ కంటిన్యూస్ వేవ్ రాడార్ తీసుకుంటే అందులో ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి, ఒక నిమిషం రికార్డింగ్ అవుతుందో చూస్తున్నా, రైట్. ఓకే, సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే టార్గెట్ ఉందా లేదా చెప్పేస్తుంది. ఓకే, టార్గెట్ ఉందా లేదా మనకు తెలిసిపోతుంది, బట్ వీఆర్ నాట్ నోయింగ్ వెదర్ ద టార్గెట్ ఈస్ కమింగ్ టు హస్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ హస్, బికాజ్ ఆ డాప్లర్ సిగ్నల్ ఏదైతే ఉందో దాని యొక్క సైన్ అది ప్లస్సా మైనసా అనేది మిస్ అయిపోతుంది. ఓకే, once we pass it through this receiver blocks, okay, as we are passing the signal through the receiver blocks, we are losing that sign, అది ప్లస్ ఎఫ్డియా మైనస్ ఎఫ్డియా అన్నది మనకి మిస్ అయిపోతుంది. సో అలా ఉండడం వల్ల దగ్గరకు వస్తుందో దూరం పోతుందో తెలియదు, సో ఉన్నది అని మాత్రమే తెలుస్తోంది. అయితే దీనివల్ల సగం లాభము, ఇంకా సగము మనకి పూర్తి పని జరగట్లేదు. ఓకే, ఎందుకంటే దగ్గరకు వస్తుంది అని తెలిస్తే మనము చాలా అప్రమత్తంగా ఉండాలి కదా. ఓకే, సో అందుకని అండ్ సో వాట్ టు డూ ఇన్ దిస్ సినారియో అన్నది క్వశ్చన్. సో వీ విల్ గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ మాడిఫికేషన్ ఇన్ ద బ్లాక్ డయాగ్రామ్. ఒక సింపుల్ కంటిన్యూస్ వేవ్ రాడార్ కాకుండా వీఆర్ గోయింగ్ టు టేక్ స్లైట్లీ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ ద కంటిన్యూస్ వేవ్ రాడార్. మనం చూసాము ఒక ఎక్స్ట్రా ఫేజ్ షిఫ్ట్ అని పెట్టాం బ్లాక్ డయాగ్రామ్లో. ఓకే, ఒక ఫేజ్ షిఫ్ట్ ఎక్స్ట్రా పెట్టి దాని నుంచి కూడా అవుట్పుట్ తీసుకున్నాం. సో ఒరిజినల్గా కంటిన్యూస్ వేవ్ రాడార్లో ఎలాంటి అవుట్పుట్ వస్తుందో అది తీసుకుంటాం, ప్లస్ ఒక మధ్యలో ఫేజ్ షిఫ్టర్ పెట్టి అప్పుడు మిక్సర్కి ఇస్తే యు ఆర్ గెటింగ్ ఎక్స్ట్రా అవుట్పుట్. సో ఈ టూ అవుట్పుట్స్ తీసుకొని వి విల్ గివ్ టు సమ్ సింక్రోనస్ మోటార్, ఒక మోటార్కి కనెక్ట్ చేస్తాం. ఆ మోటార్ క్లాక్ వైజ్ తిరిగితే, సపోజ్ లెటస్ అజ్యూమ్ మోటార్ క్లాక్ వైజ్ తిరిగితే ఆ విమానం దగ్గరకు వస్తుంది అనుకుందాం. దెన్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగింది అనుకో, దెన్ వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ ఏరోప్లేన్ ఈజ్ గోయింగ్ అవే, అలా అనమాట. ఓకే, సో ఇన్ దట్ వే వీ కెన్ జస్ట్ అప్లై సమ్ బేసిక్ సింపుల్ లాజిక్ అండ్ డిటర్మైన్ వెదర్ దట్ పర్టికులర్ టార్గెట్ ఈజ్ కమింగ్ నియర్ ఆర్ గోయింగ్ అవే. ఓకే, సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ వర్ ఆల్సో డిస్కసింగ్ అబౌట్ దీస్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్ చాలా సింపులే, ఎలా రాయాలి అనేది కూడా మీకు నేను కొంత క్లారిటీ ఇచ్చాను. ఓకే, సో లెట్ us జస్ట్ షో దట్ ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ కాస్ ఒమేగా నాట్ టీ. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ సైన్ అని కూడా పెట్టుకోవచ్చు, కాసే పెట్టాలని రూల్ ఏం లేదు, యూ క్యాన్ ఈవెన్ పుట్ సైన్. ఓకేనా. ఓకే, తర్వాత ద ఎకో సిగ్నల్ ఫ్రమ్ ద మూవింగ్ టార్గెట్ విల్ బీ, యాంప్లిట్యూడ్ మారుతుంది కాబట్టి యు ఆర్ పుట్టింగ్ సమ్ ఫ్యాక్టర్ K1. ఓకే, రిసీవ్డ్ సిగ్నల్ ఇప్పుడు K1 ఎంత ఉంటుంది అంటే ఇట్ విల్ బీ మచ్ 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 లెస్ దాన్ 1. ఓకే, ఒకటి కన్నా తక్కువ 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 లాగా ఉంటుంది, రైట్. యా, చాలా 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 తక్కువ, రైట్, ఫైన్. సో దెన్ ది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ is omega naught. Because of this Doppler shift which is happening because of the relative motion of the target with respect to the source, we are getting this plus or minus omega d. And then why is this phase coming? Okay, so you can see here a constant phase shift which depends on the range of initial detection. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ దిస్ ఈజ్ ద బీమ్ ఆఫ్ ద యాంటీనా. మొట్టమొదటిసారి అది రాడార్ని టార్గెట్ని చూసినప్పుడు ఆ టార్గెట్ ఆర్ అనే దూరంలో ఉందనుకుందాం. లెట్ us అజ్యూమ్ దట్ ద టార్గెట్ ఈజ్ ఇనీషియల్లీ మొట్టమొదటిసారి చూసినప్పుడు అది R0 అనే దూరంలో ఉందనుకుందాం. ఓకే, సో ఈ R0 అనే డిస్టెన్స్లో ఎన్ని వేవ్ లెంత్లు ఉన్నాయి, దట్ ఈస్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. ఓకే, అండ్ వన్ వే ట్రావెల్ ఈజ్ R0, రిటర్న్ జర్నీ ఈజ్ R0, సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 2R0. ఓకే, అందులో ఎన్ని వేవ్ లెంత్లు ఉన్నాయి, సో ఎన్ని వేవ్ లెంత్లు ఉన్నాయి అంటే డివైడెడ్ బై ల్యాండా చేస్తే ఇన్ని వేవ్ లెంత్లు ఉన్నాయి అని అర్థం. దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ ఒక 100 మీటర్ల దూరం ఉందనుకో,
మీ దగ్గర ఒక టేప్ ఉంది, కొలతల టేప్. దట్ టేప్ ఈజ్ హ్యావింగ్ లెంత్ ఆఫ్ 4 మీటర్స్. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఈ 100 మీటర్స్ని మీరు 4 మీటర్స్ టేప్తో ఎన్నిసార్లు కొలవాలి, టోటల్గా కొలవాలి అంటే. సో యూ విల్ డూ 100/4. అంటే మీ దగ్గర ఉన్న ఆ టేప్ లెంత్ ఈజ్ 4 కాబట్టి 100/4 అన్నారు. సో 25 టైమ్స్ అన్నారు. ఇక్కడ కూడా దిస్ వేవ్ లెంత్ని మీరు ఆ 4 మీటర్స్ అనుకోండి కాసేపు, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ మీ దగ్గర ఏదైతే టేప్ ఉందో ఆ టేప్ యొక్క పొడవు ఒక వేవ్ లెంత్ అనుకుందాం. మీ దగ్గర ఉన్న టేప్ యొక్క ఆ కొలత సాధనము యొక్క పొడవు ఒక వేవ్ లెంత్ అనుకుంటే, మరి మనం కొలవాల్సిన డిస్టెన్స్ ఏమో 100 మీటర్లు అన్నాను కదా ఇంతకుముందు, దాని బదులు 2r0 ఉంది ఇప్పుడు మనకి. సో 2r0 అనే దూరము లో ఎన్ని వేవ్ లెంత్లు ఉన్నాయి అన్నప్పుడు 2r0/λ చేయాలి. ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే, ఎప్పుడన్నా మీకు ఇట్లా పేర్లు పెట్టి చెప్పినప్పుడు అర్థం కాకపోతే మనము నెంబర్స్తో తీసుకోవాలి, మనకు అర్థమయ్యేటట్టుగా, అర్థమయ్యే భాషలో. సపోజ్ ఈ 2r0 అనేది డిస్టెన్స్ కదా, నేను 100 మీటర్స్ అనుకుంటున్నా దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కోసం. మనకి విమానాల్లో ఈ 100 మీటర్స్ అనేవి కాదు, ఇది కొన్ని వందల కిలోమీటర్లు కూడా ఉండొచ్చు. అండ్ మన దగ్గర ఉన్న కొలత ల్యాండా పొడవు ఉందన్న కదా, దాని బదులు నేను 4 మీటర్స్ అనుకుంటున్నా. అప్పుడు 100/4 చేసినట్టుగా మనం ఇక్కడ 2r0/λ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒక్క నిమిషం, ఎవరో వెయిటింగ్లో ఉన్నారు. ఓకే, రైట్. ఓకే, సరే. సో that is how the phase will come. Okay, so 2r0/λ is the number of wavelengths. Okay, so this is your, okay, corresponding to these wavelengths you will have some phase. Okay, so that is how this phase is coming into picture. Okay, so let me remove this. Okay, so next, ఇక్కడ చూడండి, the sign of the Doppler frequency and therefore the direction of the target motion may be found by splitting the received signal into 2 channels as shown in figure 3.8. అది నిన్న మీకు ఆ బ్లాక్ డయాగ్రామ్ చూపించాను కదా, సో వీఆర్ టాకింగ్ అబౌట్ దట్. అక్కడ రిసీవ్డ్ సిగ్నల్ని వీఆర్ ట్రాన్స్మిటింగ్ ఇంటూ వీఆర్ స్ప్లిటింగ్ ఇట్ ఇన్ 2 ఛానల్స్. ఓకే, ఒక ఛానల్ ఏమో డైరెక్ట్గా పాస్ అవుతుంది, ఇంకొక ఛానల్లోనేమో మనము ఒక ఫేజ్ షిఫ్ట్ పెట్టి we are going to send the signal, we are going to further process it. Okay, so in channel A the signal is processed. Okay, okay, నిమిషం, let me remove all this. Yeah, in channel A the signal is processed as in simple continuous wave radar of figure 3.2. మామూలు సింపుల్ కంటిన్యూస్ వేవ్ రాడార్లో ఎలా అయితే ఆపరేట్ చేస్తామో అలా ఛానల్ 1 ఆపరేట్ అవుతుంది, ఛానల్ A. The received signal and a portion of the transmitter heterodyne in the detector to yield a different signal this much. సో ఎప్పుడైతే ఆ మిక్సర్లో ఆ డిటెక్టర్లోకి ఇది వెళ్తోందో, ఓకే, డిటెక్టర్నే మనం మిక్సర్ అని కూడా పిలుస్తున్నాం. సో అక్కడ హెట్రోడైన్ అవుతున్నాయి. హెట్రోడైన్ అవడం అంటే మిక్స్ అవ్వడం అని చెప్పాను. సో ఏవేవి హెట్రోడైన్ అవుతాయి? ఏ శాంపుల్ ఆఫ్ దిస్, డైరెక్ట్గా ఇది కాదు, ఏ శాంపుల్ ఆఫ్ దిస్ అంటే ఇది E0 cos ω0t ఉంది కదా, మనము లెటస్ మల్టిప్లై ఇట్ విత్ సమ్ ఫ్యాక్టర్, సే సమ్ K5. ఓకే, దీన్ని ఒక K5 అనే ఒక నెంబర్తో మల్టిప్లై చేద్దాం. ఓకే, ఓకే, సపోజ్ అంటే నేను K5తో ఎంత K5 అనేది ఒక కాన్స్టెంట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ నెంబర్ కంపేర్డ్ టు 1. ఓకే, K5 అనేది ఇట్స్ ఎ వెరీ స్మాల్ నెంబర్ కంపేర్డ్ టు 1. సో దాంతో దీన్ని మల్టిప్లై చేస్తున్నా. ఎందుకు మల్టిప్లై చేస్తున్నా అంటే నా ఉద్దేశం ఏంటి అంటే దాన్ని నేను ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్ అని భావిస్తాను అనమాట. ఎందుకంటే యాక్చువల్ ట్రాన్స్మిటర్ సిగ్నల్ ఏంటిది, ఇది. ఓకే, నేను K5తో మల్టిప్లై చేశాను కాబట్టి ఐ క్యాన్ ట్రీట్, అండ్ K5 ఈజ్ మచ్ లెస్ దెన్ 1 కాబట్టి నేను దాన్ని స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్ సిగ్నల్ లాగా భావించవచ్చు. ఓకే, సో మొత్తానికి చెప్పదలుచుకున్న విషయం ఏంటి ఇక్కడ అంటే, ఇప్పుడు ఆ K5ని K1ని కాసేపు పక్కన పెట్టేద్దాం. K5ని K1ని పక్కన పెట్టేస్తే మన దగ్గర ప్రధానంగా ఉన్నవి ఏంటి, ఈ రెండు ఉన్నట్టు. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నట్టు. ఓకేనా, K1 K5 కూడా ఉంది, కానీ మెయిన్గా మనం ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు సిగ్నల్స్ ఉన్నట్టు మెయిన్గా. ఓకే, సో ఇప్పుడు మిక్స్ చేయడం అంటే ఏంటి కూడా మీకు తెలియాలి. మామూలుగా చూడండి, ఇది చాలా
అలా మామూలుగా మిక్స్ అంటే ఏంటి, కలపడము అనుకుంటాం, రైట్. కలపడం అంటే దేన్ని కలుపుతున్నావు ఇక్కడ అన్నది పాయింట్, ఓకేనా. యు ఆర్ మిక్సింగ్ ద ఫ్రీక్వెన్సీస్, నాట్ ద టోటల్ సిగ్నల్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఉదాహరణకి దీన్ని మీరు ఆ, దీన్ని కాసేపు నేను 1 అంటాను, దీన్ని కాసేపు 2 అంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఈ రెండింటిని మిక్స్ చేయండి అన్నాను అనుకో, ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చే సిగ్నల్ ఏంటి అని అడిగాను అనుకో, మీరు 1+2 అని చెప్పకూడదు. అట్లా చేయట్లేదు మనము. మిక్సర్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే బేసిక్గా ఇది మల్టిప్లై చేస్తుంది సిగ్నల్స్ని. ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. మరి మల్టిప్లై చేసేదాన్ని మిక్సర్ ఎందుకు అంటున్నావు అబ్బా అంటే అక్కడే ఉంది తమాషా అంతా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు సిగ్నల్స్ మల్టిప్లై చేస్తావో నీకేమొస్తుంది, ఇదంతా ఏ అనుకో, ఒక్క నిమిషం. ఎప్పుడైతే నువ్వు సిగ్నల్స్ని మల్టిప్లై చేస్తున్నావో నీకు అప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి గమనించు. ఇదంతా కాస్ ఏ అనుకుందాం, ఇది కాస్ ఏ అనుకో, ఇది కాస్ బి అనుకో. నువ్వు కాస్ ఏ ఇంటూ కాస్ బి చేస్తున్నావు, ఓకేనా. మల్టిప్లై చేస్తున్నావు నువ్వు. అప్పుడు ఏమవుతుంది నీకు, కాస్ ఆఫ్ కాస్ ఏ ఇంటూ కాస్ బి. మీకు ఫార్ములా తెలుసు కదా, ఇక్కడ రాస్తున్నా, రైట్. మనం ఇంటర్మీడియట్లో చదివినాం కదా. కాస్ ఏ, ఒక నిమిషం, కాస్ ఏ ఇంటూ కాస్ బి ఉందనుకో, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనము, ఇక్కడ ఒక 2 కూడా పెట్టుకుంటాం ఎక్స్ట్రా, ఓకేనా. లెటస్ పుట్ 2 హియర్, ఓకే. సపోజ్ ఇలా ఉందనుకో, అప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, రైట్ సైడ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, రైట్, ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అంతే కదా, చూసుకోండి ఒకసారి. మీకు వీటి ఫార్ములాలు తెలుసు కదా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. మళ్ళీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అక్కడ ఆ సైన్ ఏ సైన్ బి పార్ట్ కట్ అయిపోద్ది, ఓకేనా. సో ఇప్పుడు ఏమర్థమైంది ఇక్కడ, ఈ ఫ్రీక్వెన్సీలు కూడుకున్నాయి చూసారా. కూడుకున్నా సబ్ట్రాక్ట్ అయినా కూడుకున్నట్టుగానే. మిక్స్ అంటే అది యాడింగ్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, ఓకే. సో నీకు ఫ్రీక్వెన్సీస్ యాడ్ అయినాయి, ఆ ఉద్దేశంతో మనం దాన్ని మిక్సర్ అంటున్నాం, ఓకేనా. మిక్సర్ అంటే కలపడమే, కరెక్టే. కానీ కలపడం అనగానే డైరెక్ట్గా నువ్వు ఈ 1+2 అని రాయకూడదు, కాస్ ఏ ప్లస్ కాస్ బి అని రాయకూడదు. ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ బి జరుగుతోంది, ఓకేనా, అట్లా. సో దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్, ఓకే. సో అలా జరిగినప్పుడు నీకేమవుతుంది చూసుకో మరి. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి వచ్చింది కదా. సో ఏ ప్లస్ బి వచ్చినప్పుడు ఏమవుతుంది నీకు, ఒమేగా నాట్ ఉంది, ఇంకొక ఒమేగా నాట్ ఉంది. సో నీకేమొస్తుంది, ఒమేగా నాట్ ప్లస్ ఒమేగా నాట్ 2 టైమ్స్ అవుతుంది, ఓకే. అదొక కాంపోనెంట్ ఉంటుంది. సో లెట్ మీ రైట్ దట్, అది ఇక్కడ రాసి చూపిస్తాను. ఒక్క నిమిషము, లెట్ మీ గో హియర్, యా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సిగ్నల్స్కి నేను రాస్తున్నా చూడండి. కాస్ ఆఫ్, మీకు సైజ్ కాస్త ఇక్కడ పెంచి చూపిస్తాను స్క్రీన్ మీద, రైట్, యా. సో మనకి ఇప్పుడు 2 ఒమేగా నాట్. సో ఒమేగా నాట్ని నేను కాస్త డబ్ల్యూ అని రాశాను, ఓకే, కంగారు పడకండి, ఓకే. సో 2 ఒమేగా నాట్ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ టైపింగ్లో కొంచెం కష్టం కాబట్టి ఇట్లా పక్క పక్కన రాస్తున్నా, ఓకే. 2 ఒమేగా నాట్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా డి అంటే డబ్ల్యూడి అని రాస్తా, ఓకేనా. ఒమేగా డి అది, ఓకే, టైమ్స్ టీ, ఓకే, ప్లస్ 5. సో ఇట్లా ఈ టర్మ్ వస్తుంది, ఇదొక టర్మ్ వస్తుంది. అంటే ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి లాగా, ఓకే. ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వచ్చేసినట్టు. తర్వాత మళ్ళీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కూడా వస్తుంది కదా. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మళ్ళీ ఒకసారి రాస్తాను అది, ఒక నిమిషం. సో లెట్ అస్ జస్ట్ రైట్ ఓవర్ హియర్, ఓకే. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కూడా వస్తుంది. సో కాస్ ఆఫ్, సో ఇప్పుడు ఏ మైనస్ బి అంటే చూసుకో, ఒమేగా నాట్ కట్ అయిపోతుంది, రైట్. సో నీకేం మిగులుతుంది ఇప్పుడు ఇక్కడ, ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ, ఓకే, ప్లస్ 5 ఇది మిగులుతుంది, ఓకే. ఇప్పుడు సో ఇది మిగిలింది. సో మిక్స్ అయినాక నీకేం మిగిలినాయి అంటే ఈ 2 మిగిలినాయి, ఓకే. ఇప్పుడు నువ్వేం చేస్తావు, యూ విల్ పాస్ ఇట్ త్రూ సమ్ ఫిల్టర్. ఆ ఫిల్టర్ ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ నాట్ పాస్ వెరీ హై ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు ఈ ఒమేగా నాట్ ఏంటిది, ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ వాల్యూ. ఒమేగా నాట్ ఏంటిది, ఒమేగా డీతో పోలిస్తే, ఒమేగా డీతో పోలిస్తే, ఒక్క నిమిషం, లెట్ మీ ఆల్సో రైట్ దట్, యా. జనరల్గా ఒమేగా నాట్ అనేది
ఒమేగా నాట్ అనేది ఒమేగా డి కన్నా ఎక్కువే ఉంటుంది. ఒమేగా నాట్ ఏంటిది? ద ఫ్రీక్వెన్సీ విచ్ వీఆర్ ట్రాన్స్మిటింగ్ కదా. మనం ఏం కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే మీకు ఇవన్నీ తెలిసిపోతాయి. ఓకేనా? ఎగ్జామ్లో మీరు ఈజీగా కరెక్ట్గా రాయొచ్చు, కరెక్ట్గా రాయొచ్చు. ఎట్లా? ఒమేగా నాట్ ఏంటిది? ద ఫ్రీక్వెన్సీ విచ్ వీఆర్ ట్రాన్స్మిటింగ్. మనం ఏం వాడుతున్నాం? రాడార్ వాడుతున్నాం. రాడార్లో మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, కనీసం మెగాహర్ట్స్లలో ఉంటుంది కదా జనరల్గా, రైట్? మెగాహర్ట్స్ ఉంటుంది, ఇంకా అంతకన్నా ఎక్కువనే ఉంటుంది, రైట్? మెగా గిగా అలా ఉంటాయి కదా, చూసాం కదా. సో అంటే ఎంత ఎంత తక్కువలో తక్కువ తీసుకున్నా అది సమ్ మెగాహర్ట్స్లో ఉంటుంది ఒమేగా నాట్ అనేది. మరి ఒమేగా డి ఎవరు? ఒమేగా డి అనేది ఏంటిది? ద ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద రిలేటివ్ మోషన్ ఫ్రమ్ ద టార్గెట్ కదా, బిట్వీన్ ద సోర్స్ అండ్ ద టార్గెట్. ఇది కదా. మరి ఇప్పుడు ఒమేగా డి వాల్యూ ఎంత ఉంటుంది? మనం ఆల్రెడీ అంచనా వేసాం. విమానం ఎంత వేగంతో వెళ్తుంది మనం అనుకున్నాం. మ్యాక్సిమం విమానం వేగం తీసుకున్నా కూడా అది సౌండ్ వెలాసిటీకి ఒక 5 టైమ్స్ స్పీడ్ వెళ్ళొచ్చు. ఓకేనా? కానీ అలాంటి విమానాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఒక సాధారణ విమానం తీసుకుంటే సౌండ్ వెలాసిటీకి కన్నా తక్కువే వెళ్తూ ఉంటుంది, రైట్? అనుకున్నాం కదా 500 to 600 km/h అని. ఓకే, సరే పోనీ సౌండ్ వెలాసిటీతో వెళ్ళిందనుకో. సౌండ్ వెలాసిటీ ఎంత? అప్రాక్సిమేట్గా 1200 km/h. ఓకేనా? సో అంత వెళ్ళింది అనుకున్నా సరే, అప్పుడు నీకు ఎఫ్డి ఎంత వస్తుంది? జస్ట్ క్యాలిక్యులేట్. ఓకేనా? ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు, అంటే టాప్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్డి వాల్యూ ఎంత ఉంటుంది? 2 టైమ్స్, ఓకే, రిలేటివ్ వెలాసిటీ విఆర్ అనుకుందాం, అంటే వి సఫిక్స్ ఆర్. ఓకే, ఓకే, ఆ వి పక్కన ఆర్ అంటే వి కింద ఆర్ అని రాసుకోవాలి, వి సఫిక్స్ ఆర్ అది. ఓకే, సో 2 టైమ్స్ విఆర్, ఓకే, ఇంటూ ఎఫ్ నాట్ అంటే మీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ డివైడెడ్ బై, ఓకే, వాట్ ఈస్ దట్ యూ టు డూ? ఓకే, సి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ దట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో మనం ఆల్రెడీ ఇది చూసాము. సపోజ్ మనము ఎక్కువలో ఎక్కువ పెట్టుకున్నా కూడా, సంథింగ్ లైక్ సే 30 GHz అని పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? రాడార్ వేవ్ని మనం 30 GHzలో అప్లై చేసాం అనుకున్నా సరే, సపోజ్ జస్ట్ లెట్ మీ క్యాల్కులేట్. 30 గిగా అనుకుంటే 30 × 10⁹. ఓకే, సో ఇంత పెద్ద నెంబర్ ఉంది అనుకున్నా, ఇది 3 × 10⁸ అని రాసుకుందాం. ఓకే, 8. ఓకే, సో ఇలా ఉంది అనుకున్నా కూడా వాట్ విల్ బి ద వాల్యూ? యూ జస్ట్ క్యాల్కులేట్ నౌ. ఈ విఆర్ ఎంత అనుకున్నాము? లైక్ 1200 kmph అనుకుందాం, అంటే సౌండ్ వెలాసిటీతో సమానంగా అనుకుంటే 330 మీటర్స్ వేసుకోవచ్చు, రైట్? 330 మీటర్/సెకండ్. ఓకే, అంటే అన్నీ ఒకే యూనిట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఒకటి కిలోమీటర్స్లో రాసి ఇంకోటి మీటర్స్లో రాస్తే అయిపోద్ది. ఓకే, సో ఇలా పెట్టుకుంటే కూడా మీకు ఏమొస్తుంది ఒకసారి చూడండి. ఇక్కడ 10⁸ 10⁹ ఉన్నాయి కదా, అక్కడ ఒక 10 సార్లు కట్ అవుతుంది. ఇది 30 ఉంది, ఇక్కడ ఇది 3 ఉంది, అదొక 10 సార్లు కట్ అవుద్ది, అంటే ఒక 100 వచ్చింది. ఇదంతా తీసేసి నేను ఇక్కడ ఇప్పుడు 100 అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది నువ్వు చూసుకో. 6 6 1 2 3 ఇన్ని హర్ట్స్ అని వచ్చింది. ఓకే, కానీ ఇంత పెద్ద నెంబర్ కూడా జనరల్గా రాదు, బికాజ్ లైక్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ మే నాట్ బి 30 GHz ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే 30 GHz కన్నా తక్కువ తీసుకున్నావు అనుకో, ఇది తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంత తీసుకున్నా ఎంత. ఓకే, ఇఫ్ యూ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ 30 GHz, ఇఫ్ యూ టేక్ ఓన్లీ 3 GHz, అప్పుడు నీకు ఇంత వచ్చేది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ చూడు, నువ్వు చెవులతో వినగలుగుతావు, అంటే నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇది వినగలుగుతావు, రైట్? ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అదే నువ్వు 3 గిగా కాకుండా ఇంకొంచెం తక్కువ, అంటే 300 మెగా పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఇంకో 0 పోతుంది, ఇంత వస్తుంది. ఇది కూడా మామూలుగా మీరు వినగలుగుతారు చెవులతో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, రైట్? సో ఇట్లా మొత్తానికి డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్ యూ కెన్ గెట్. అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, F0తో పోలిస్తే ఎఫ్డి అనేది చాలా తక్కువ ఉంటుంది. F0తో పోలిస్తే ఎఫ్డి చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ కెన్ క్లియర్లీ సీ హియర్ విత్ ద నెంబర్స్, కళ్ళ ముందు కనబడుతోంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, నీకు మిక్సర్లో ఏమేమి వచ్చాయి అవుట్పుట్గా? మిక్సర్ అవుట్పుట్ ఈజ్ యాక్చువల్లీ కంటైనింగ్, జస్ట్ ఎ మినిట్, యా, మిక్సర్ అవుట్పుట్లో నీకు cos A+B ఉంది, cos A-B కూడా ఉంది. నువ్వేం చేస్తావంటే, ఇంకా మిక్సర్లో ఈ రెండు కాకుండా యూ క్యాన్ ఆల్సో గెట్ డైరెక్ట్లీ ద ఒరిజినల్ వేవ్ కూడా.
ఓకేనా. సమ్టైమ్స్ యూ కెన్ ఈవెన్ డైరెక్ట్లీ గెట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ద ఒరిజినల్ వేవ్ ఆల్సో. ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే వి విల్ పుట్ ఏ ఫిల్టర్ విచ్ విల్ ఎలిమినేట్ ద ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ క్లోజ్ టు ఒమేగా నాట్. ఒమేగా నాట్కి దగ్గరలో ఉన్న ఫ్రీక్వెన్సీ అని ఎలిమినేట్ అయిపోయేటట్టుగా వి విల్ పుట్ ఏ ఫిల్టర్. బేసిక్గా మనకు వచ్చే ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ వాల్యూ ఉంటుంది ఎఫ్ నాట్తో పోలిస్తే. సో వీ క్యాన్ పుట్ ఏ ఫిల్టర్ విచ్ మే లుక్ లైక్ దిస్. ఓకే. సో ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి అంటే నీ ఎఫ్ నాట్ ఇక్కడెక్కడో బయట ఉంటుంది అనమాట దూరంగా. సో ఇదంతా ఎఫ్ నాట్కి కాస్త చుట్టుపక్కల ఉన్నాయన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అవన్నీ నీకు మిక్సర్ యొక్క అవుట్పుట్లో కనబడవు. ఓకేనా. మరి నీకు ఎవరు వస్తారయ్యా అంటే ఈ ఎఫ్డి అన్న ఒమేగా డి అన్న కూడా ఆ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ రైట్. ఒక 2π ఎక్స్ట్రా మల్టిప్లై చేస్తే ఎఫ్డికి యూ విల్ గెట్ ఒమేగా డి. ఓకేనా. సో నేను అప్పుడప్పుడు ఎఫ్డి అని పిలుస్తుంటా, అప్పుడప్పుడు ఒమేగా డి అని పిలుస్తూ ఉంటాను. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే. జస్ట్ అక్కడ 2π అనేది ఎక్స్ట్రా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సో ఎఫ్ నాట్ అనే సిగ్నల్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం బికాజ్ వీఆర్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్. ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ పెట్టాము, ఎఫ్ నాట్ ఏమో ఇక్కడెక్కడో ఉంది. ఓకేనా. అండ్ నీ ఎఫ్డి ఎక్కడ ఉంటుంది, సమ్వేర్ ఇక్కడ సెంటర్లో ఉంటుంది. ఓకే. సో నీకు ఎఫ్డి కాస్త అటు కాస్త ఇటు వచ్చేటట్టుగా వీఆర్ గోయింగ్ టు టేక్. మళ్ళీ ఇంకొక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఫిల్టర్ ఇలా ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ ఇలా ఎందుకు తీసుకోవాలి పెరుగుతున్నట్టుగా, ఇలా కాకుండా ఎవరైనా అడగవచ్చు మీరు ఇగో ఇలా తీసుకోండి సార్ అని మీరు అడగవచ్చు. ఓకే. ఎందుకంటే నీ ఎఫ్డి ఇక్కడ ఉందనుకో, ఎఫ్డి ఎలాగూ పాస్ అవుతుంది బికాజ్ ఎఫ్డి దగ్గర దాని హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎలాగూ పాస్ అవుద్ది. నీ ఎఫ్ నాట్ ఇక్కడ ఉందనుకుందాం దూరంగా. ఓకేనా. నీ ఎఫ్ నాట్ ఎలాగూ కట్ అయిపోయింది, ఎఫ్ నాట్ ఎలాగూ పాస్ కావట్లేదు ఇలా ఉంది కాబట్టి. సో ఇలాంటి ఫిల్టర్ తీసుకోవచ్చు కదా. ఇలాంటి ఫిల్టర్ ఎందుకు తీసుకున్నావు అంటే ఒకటి తీసుకున్నావు, రెండోది తీసుకోవచ్చు కదా, రెండోది తీసుకున్నా పర్వాలేదు కదా అని మీరు అడగవచ్చు. సో మనం రెండోది ఎందుకు తీసుకోమంటే మనకి క్లట్టర్ అంటే ఏంటి, సమ్టైమ్స్ డ్యూ టు స్టేషనరీ టార్గెట్స్ యూ విల్ గెట్ సమ్ ఎకోస్. ఈ స్టేషనరీ టార్గెట్స్ వల్ల ఎకోస్ వచ్చినప్పుడు అవి అన్వాంటెడ్ పార్ట్ అంటే అప్లికేషన్ని బట్టి ఉంటుంది మళ్ళీ. ఓకేనా. కొన్నిసార్లు మనకి స్టేషనరీ టార్గెట్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ కూడా అవసరమే. సరేనా. ఇక్కడ ఎలా ఉంటుందంటే దేన్ని కూడా మనము పనికిరాదు అని చెప్పలేము, కొన్ని సందర్భాల్లో పనికొస్తాయి. ఓకేనా. ఈవెన్ క్లట్టర్ ఆల్సో ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ సమ్ అప్లికేషన్స్. ఓకే. సో ప్రస్తుతం అప్లికేషన్లో మనం ఏమనుకుంటున్నామంటే ఆ విమానాన్ని గుర్తుపట్టాలనుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భంలో మనకి క్లట్టర్ అవసరం లేదు. ఇంకో సందర్భంలో మనకి క్లట్టర్ అవసరం ఉంటుంది. ఎలాంటి సందర్భంలో క్లట్టర్ అవసరం ఉంటుంది అంటే ఎలాంటి సందర్భంలో మనకి రిక్వెస్టింగ్ అనేటట్టు యూ వాంట్ టు డూ సంథింగ్ డిక్లైన్. యా మీలో ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటున్నారా, సంథింగ్ ఏదో మెసేజ్ లాగా వచ్చింది కదా యూ వాంట్ టు అనోటేట్ అని, ఏదైనా ఉంటే చెప్పండి నాకు ఫస్ట్ అసలు ఏం రాయాలనుకుంటున్నారో. ఓకే. అంటే పొరపాటుగా వచ్చిందో లేదో రైట్. ఓకే. ఎనీ శ్రీకాంత్ ఉన్నారా ఇక్కడ, ఒక్క నిమిషము, జస్ట్ ఎ మినిట్, ఐఎమ్ ట్రయింగ్ టు సీ సమ్వన్ మేడ్ సమ్ రిక్వెస్ట్. యా ఏమయ్యా శ్రీనాథ్, యూ వాంట్ టు సే సంథింగ్. ఇక్కడ సమ్ మెసేజ్ వచ్చింది నాకు, నువ్వేదో రాయదలుచుకున్నావు అని. నో సార్, నో సార్. ఓకే నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది యూ వాంట్ టు అనోటేట్ అని వచ్చింది అందుకని. బై ఓకే మిస్టేక్ సరే. వచ్చింది సార్, బై మిస్టేక్. సరే ఓకే యా సరే ఓకే మైక్ ఆఫ్ చేసేసుకో రైట్. సరే ఓకే. లెట్ అస్ జస్ట్ కమ్ బ్యాక్. యా సో ఇప్పుడు మనకి ఆ క్లట్టర్ అంటే మనకి ఎప్పుడు క్లట్టర్ అవసరం పడుతుంది అన్నాను కదా. సపోజ్ నువ్వు ఒక విమానంలో ఎగురుతున్నావు అండ్ దెన్ యూ వాంట్ టు నో నువ్వు ఎంత ఎత్తులో ఎగురుతున్నావు భూమి నుంచి. ఓకేనా. భూమి నుంచి నువ్వు ఎంత హైట్లో ఎగురుతున్నావు తెలుసుకోవాలనుకో, అప్పుడు మనకు భూమి అనేది ఒక స్టేషనరీ టార్గెట్గా భావించుకోవచ్చు రిలేటివ్లీ. ఓకే. సో నువ్వు ఎక్కడున్నావు, నువ్వు పైన ఎగురుతున్నావు, యూ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ ఆల్టిమీటర్. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు కదా. సో ఆల్టిమీటర్ అంటే ఎత్తుని కొలిచే సాధనం. సో నువ్వు విమానంలో ఎగురుతున్నప్పుడు ఆల్టిమీటర్ ఉపయోగించి ఒక రాడార్ సిగ్నల్ని భూమి మీదకి పంపిస్తావు. అది భూమిని తాకి మళ్ళీ పైకి వస్తుంది, అంటే నీ దగ్గరకు వస్తుంది. ఈ వెళ్ళి రావడానికి ఎంత టైం పెట్టిందో క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఆధారంగా నువ్వు నీ విమానం ఎంత ఎత్తులో ఎగురుతుందో నువ్వు కనుక్కుంటావు. ఓకే. సో అంటే ఏంటి అక్కడ
ఆ భూమి అనేది స్టేషనరీ టార్గెట్. అంటే భూమి స్టేషనరీ అంటే నువ్వు మళ్ళీ క్వశ్చన్ అడుగుతావు, ఏంటయ్యా భూమి చాలా వేగంగా తిరుగుతుందని కదా చదువుకున్నాము, నువ్వు భూమి కదలట్లేదు అంటావు ఏంటి అంటే, ఇక్కడ మన ఎగ్జాంపుల్లో రిలేటివ్గా చూసుకుంటే విమానంతో పోల్చినప్పుడు భూమి దాదాపుగా కదలనట్టే, రైట్? ఓకే, భూమికి మామూలుగా అయితే తిరుగుతోంది, కానీ నీ కంపారిజన్ రెఫరెన్స్ ఫ్రేమ్ తీసుకుంటే విమానం ఎక్కడుంది? గాల్లో ఎగురుతోంది, అంటే వాతావరణ పొరల్లో ఎగురుతోంది. నువ్వు ఉన్న విమానము వాతావరణ పొరలలో ఎగురుతోంది. దాని నుంచి నువ్వు భూమిని చూసావనుకో, భూమి తిరుగుతుందన్న విషయం నీకు అర్థం కాదు అక్కడ, రైట్? భూమి తిరుగుతున్న నీకేం కనబడదు అక్కడ, రైట్? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భూమి స్టేషనరీ అని మాట్లాడాను. ఓకే, అట్లాగే సమ్ టైమ్స్ యూ వాంట్ టు డూ వెదర్ ఫోర్కాస్టింగ్. ఓకేనా, వాతావరణ పరిశోధనల్లో కూడా మనకి మబ్బుల నుంచి, ఓకేనా, సిగ్నల్స్ అవసరం, ఎకోస్ అవసరం. మనము సిగ్నల్ పంపిస్తాం, అది మబ్బుల్ని తాకి వెనక్కి వస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ దట్ యూ విల్ ట్రై టు డూ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. సో అలాంటి చోట్ల మనకి స్టేషనరీ అంటే ఆ మబ్బులు లాంటివి, అంటే మబ్బులు కూడా మళ్ళీ కదులుతూ ఉంటాయి, కదలవా అంటే కొంత కొంత కదులుతూ ఉంటాయి, బట్ రిలేటివ్ మోషన్ చాలా చాలా తక్కువ ఉందనుకో, వీ క్యాన్ కన్సిడర్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్టేషనరీ, అలా అనమాట. ఓకే, సో అలాంటి వాటి అయితే ఇప్పుడు మన ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ? మనం కనుక్కోవాలనుకుంటే విమానం ఉందా లేదా, ఉంటే దాని స్పీడ్ ఎంత, అవి కనుక్కోవాలనుకుంటున్నాం, అవి ఎటువైపు వస్తుంది అవి కనుక్కోవాలనుకుంటున్నాం. సో దాంతో పోల్చుకున్నప్పుడు ఈ మబ్బులు లేకపోతే ఆ పర్వత ప్రాంతాలు, వాటి నుంచి వచ్చే ఎకో మనకి క్లట్టర్ అన్నమాట. సో అవి కదలట్లేదు కాబట్టి రిలేటివ్ వెలాసిటీ సున్నా కాబట్టి వాటి వల్ల వచ్చే ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అంటే డాప్లర్ షిఫ్ట్ సున్నా ఉంటుంది, అంటే లేదా కొద్దిగా ఉంటుంది, చాలా చిన్న వాల్యూ ఉంటుంది. ఓకేనా, మబ్బులు కదలట్లేదా అంటే ఎంతో కొంత కదులుతాయి కదా, ఎంతో కొంత కదులుతూ ఉంటాయి. ఓకేనా, సో అట్లాగే చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకో, అవి కూడా ఎంతో కొంత ఊగుతూ ఉంటాయి. సో వాటన్నిటి వల్ల మనకి క్లట్టర్ వస్తుంది. సో అయితే అవన్నీ ఎలా ఉంటాయి? ఎఫ్డి వాల్యూ, వాటి వల్ల వచ్చే డాప్లర్ ఫ్రీక్వెన్సీ సున్నా ఉంటుంది, లేదా సున్నాకి బాగా దగ్గరగా ఉంటుంది. కానీ మనకు ఆ సిగ్నల్స్ వద్దు ప్రస్తుతం. సో అందుకనే మనం ఫిల్టర్ ఇలా పెట్టకూడదు. నువ్వు ఫిల్టర్ ఇలా పెట్టావనుకో, అప్పుడేమవుతుంది? ఆ సిగ్నల్స్, ఆ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కూడా పాస్ అవుతాయి. మనకి మరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ పాస్ అవ్వడం ఇష్టం లేదు ఇప్పుడు. ఓకే, అందుకనే మనము ఫిల్టర్ ఇలా పెట్టుకున్నాం. సో మరీ లో ఫ్రీక్వెన్సీస్ ఉంటే అవి కట్ అయిపోతున్నాయి, ఇక్కడ చూసావు కదా, అట్లా అనమాట. సో ఇట్లా ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఓకే, కారణంతో పని జరుగుతుంది, రైట్? సో లెట్ us రిమూవ్ ఆల్ దిస్ నౌ. ఓకే, సో లెట్ us go to the next slide. See. Yeah, so this is the block diagram again we have seen, just it's a kind of visual appearance for you what is happening basically. Okay, so continuous here, just let me put it out very quickly. మామూలు కంటిన్యూస్ వేవ్ రాడార్లో అయితేనేమో నీకు ఈ ఫేస్ షిఫ్ట్ పార్ట్ ఉండదు. ఓకే, సో మామూలు కంటిన్యూస్ వేవ్ రాడార్లో నీకు ఈ డబ్బా లేదు, ఆ డబ్బా లేదంటే ఇంకా దాని నుంచి వచ్చేవి ఏవీ లేవు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ లైన్తో గీస్తున్నా, రెడ్ లైన్తో ఎక్కడెక్కడ గీస్తున్నాను అదంతా లేదని అర్థం. ఇది లేదు, అది లేదు కాబట్టి ఇక ఆ తర్వాత మిగిలింది ఏది కూడా, దానికి సంబంధించిన ఏది కూడా ఉండదు, ఇదంతా ఉండదు. ఇంకా ఇక్కడ సింక్రోనస్ మోటార్ అనము, ఉట్టి ఇండికేటర్ అంటాం. ఓకే, అంటే ఎప్పుడైతే ఈ బి అనే ఛానల్ లేదో, ఇంకా ఇక్కడ ఈ కింద గీత కూడా లేదు ఇంకా. ఓకేనా, ఇప్పుడు నేను రెడ్తో ఏదైతే గీసానో అదంతా ఉండదు మామూలు కంటిన్యూస్ వేవ్ రాడార్లో రెడ్తో ఏదైతే గీసానో అదంతా ఉండదు. లాస్ట్లో ఉట్టి ఇండికేటర్ అని ఉంటుంది. ఆ ఇండికేటర్ ఏమై ఉంటుంది? సాధారణంగా ఇయర్ ఫోన్స్, ఒకవేళ అంటే అది మన చెవులు వినగలిగే రేంజ్లో ఉంటే కనుక సాధారణ ఇయర్ ఫోన్స్ సరిపోతాయి, లేకపోతే ఫ్రీక్వెన్సీ మీటర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ చెవులు వినగలిగే రేంజ్లో ఉన్నా సరే మనం ఫ్రీక్వెన్సీ మీటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, కంపల్సరీ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇట్ డిపెండ్స్, సమ్టైమ్స్ యూ విల్ యూజ్ బోత్, సమ్టైమ్స్ విల్ యూజ్ ఓన్లీ వన్. ఓకేనా, ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ బోత్, ఎందుకంటే ఇవన్నీ చాలా సోఫిస్టికేటెడ్ అప్లికేషన్స్. ఏమాత్రము నువ్వు ఛాన్స్ తీసుకోవడానికి బాగుండదు, రైట్? నువ్వు ఓకేనా, సో 10 రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఇఫ్ యూ డోంట్ యూజ్ వన్ ఆఫ్ దెమ్ దెన్ యూ విల్ బి ఎట్ లాస్. సో నీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చాలా కీలకం. సో కొంచెం ఖర్చు అయినా సరే యూ విల్ హ్యావ్ టు, ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ బోత్, ఆర్ ఇంకా ఎన్ని ఉంటాయి అన్నట్టుగా ఒక 3-4 ఎక్స్ట్రా యూజ్ చేసినా కూడా ఇట్ ఈస్ యూస్ఫుల్ థింగ్ ఓన్లీ. ఓకే, అట్లా సరే. సో
So in the modified block diagram, okay, how do you find the డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ అన్నది మనము చూసాం. ఓకే, ఛానల్ బి కూడా ఉంటుంది, ఫేస్ షిఫ్ట్ జరిగింది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ నౌ. సో మిక్సర్ బిలోంచి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నీకు ఎక్స్ట్రా π/2 వచ్చింది బికాజ్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఫేస్ షిఫ్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇఫ్ ద టార్గెట్ ఈజ్ అప్రోచింగ్ అంటే పాజిటివ్ డాప్లర్ అంటాం. టార్గెట్ దగ్గరకు వస్తుంటే పాజిటివ్ డాప్లర్ అన్నాం. ఎందుకు, నీకు ఇప్పుడు ప్లస్ FD ఉంటుంది అంటే ప్లస్ ωd ఉన్నట్టు. ఓకేనా, అప్పుడు ద అవుట్పుట్స్ ఫ్రమ్ ద 2 ఛానల్స్ ఆర్, అప్పుడు నీకు రెండు ఛానల్స్ నుంచి మనకి ఎలాంటి అవుట్పుట్లు వస్తాయి, ఇలా వస్తాయి. ఇప్పుడే మీకు చెప్పాను ఇది ఎందుకు వచ్చిందో, మీకు ఇంతకుముందే చూపించాను. ఇక్కడ దాకా రాశాను కదా, కాస్ ఆఫ్ A+B కాస్ ఆఫ్ A-B. ఆ కాస్ ఆఫ్ ఎవరో వెయిటింగ్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. వీళ్ళు ఎవరు మనిషి, నిమిషం, పార్టిసిపెంట్. ఓకే రైట్, యా ఓకే. సో మనకి ఈ ωd+φ ఎందుకు వచ్చిందో ఇప్పుడిప్పుడే చూపించాను కదా. ఆ కాస్ ఆఫ్ A+B అనేది, కాస్ ఆఫ్ A+B అనేది ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఫిల్టర్ అయిపోతుంది. మనకి ఎవరు బతుకున్నారంటే కేవలం A-B అనేటోడే బతుకుంటాడు. ఆ A-B చేసినప్పుడు నీకు ఈ టర్మ్ వచ్చింది. ఓకే, ఈ ωd+φ అనే టర్మ్ వచ్చింది. ఓకే, ఇది ఛానల్ ఏ. అదే విధంగా చూసుకుంటే ఛానల్ బిలో నీకు ఇలా వస్తుంది, రైట్. అయితే ఇదంతా ఎప్పుడు, అజ్యూమింగ్ ద టార్గెట్ ఈజ్ అప్రోచింగ్. సో టార్గెట్ అప్రోచ్ అవుతున్నప్పుడు నీకు ఇక్కడ ప్లస్ ωd లాగా రాసుకున్నావు. సేమ్ థింగ్ సపోజ్ టార్గెట్ వెళ్ళిపోతుంది అనుకో, ωd+φ లాగా రాసుకున్నావు. ఓకే, ఇక్కడ కూడా అట్లా పెట్టుకున్నావు ప్లస్తో. అదే టార్గెట్ దూరం వెళ్ళిపోతుంటే ωd-φ, ఇక్కడ కూడా కరస్పాండింగ్లీ నీకు మైనస్ వచ్చింది. ఓకే, సో ఓకే, సో నీకు జరిగితే ఈ 3.8 ఏ జరుగుతుంది ఆర్ 3.8 బి జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, రెండు జరగవు. ఓకే, అది దగ్గరగా వస్తుంది, దూరం వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, వి విల్ గివ్ దీస్ సిగ్నల్స్. అంటే ఇప్పుడు ఈ 3.8 ఏలో ఏవైతే ఉన్నాయో ఈ రెండు, ఓకేనా, ఈ రెండు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఇస్తున్నట్టు దీనికి కనెక్షన్. ఓకేనా, ఒకటి ఈ పైన వచ్చేది ఈఏ, కింద వస్తుంది ఈబి. ఓకేనా, ఈఏ ఇక్కడ ఉంది కదా, ఈఏ ఈబి. ఓకే, సో ఇక్కడ నువ్వు పైన ఈఏ ఇస్తున్నావు, కింద ఈబి అని ఇచ్చావు. ఓకే, సో దాని ఆధారంగా అది క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిరుగుతుంది. ఓకే, ఇంకోలాగా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు లీడ్ సర్క్యూట్, ల్యాగ్ సర్క్యూట్ అని చదువుకున్నారు, రైట్. సమ్ వోల్టేజ్ ఈజ్ లీడింగ్, మీరు సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్ సబ్జెక్ట్లో చదివి ఉంటారు. కెపాసిటర్లో అది వోల్టేజ్ విల్ లీడ్ కరెంటా లేకపోతే ఎట్లా, నాకు ఒకసారి చెప్పండి, ఎవరు చెప్తారు. సపోజ్ ఐ హ్యావ్ ఏ కెపాసిటర్, రైట్. మనకి మీరు ఫేజర్స్ అవన్నీ చదివి ఉంటారు కదా, లీడింగ్, ఓకేనా, లీడ్ సర్క్యూటా ల్యాగ్ సర్క్యూటా. అలాగే కంట్రోల్ సిస్టమ్స్లో కూడా మీరు చదివి ఉంటారు కంపెన్సేషన్స్ టాపిక్లో. ఓకేనా, లీడ్ కంపెన్సేషన్, ల్యాగ్ కంపెన్సేషన్ అంటే మీకు తెలుసు, ఒక 2 సిగ్నల్స్ ఇచ్చినప్పుడు విచ్ సిగ్నల్ ఈజ్ లీడింగ్ విచ్ సిగ్నల్ అని. ఓకే, సో ఓకే, జస్ట్ ఎ మినిట్, లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. యా ఓకే, లెట్ us come over here. Yeah, the sign of ωd and the direction of the target's motion may be determined according to whether the output of channel B leads or lags the output of channel A. ఓకే, సో అది తెలుసుకోవడానికే మనం ఏం చేయొచ్చు, వన్ మెథడ్ ఆఫ్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ ఫేజ్ రిలేషన్షిప్. ఒకదాంతో పోలిస్తే మరొకటి లీడింగ్లో ఉందా ల్యాగింగ్లో ఉందా తెలుసుకోవడానికి ఒకానొక ఈజీ పద్ధతి ఏంటి అంటే అప్లై ద అవుట్పుట్స్ టు ఏ సింక్రోనస్ మోటార్. ఓకేనా, అలా. సో ఒకవేళ లీడింగ్లో ఉందనుకో, అప్పుడు అది క్లాక్ వైజ్ తిరిగింది అనుకుందాం, అప్పుడు ఆటోమేటికల్లీ యూ క్యాన్ సే, ఒకవేళ అది ల్యాగింగ్లో ఉంటే అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అని మనం చెప్పేయచ్చు, అట్లా అనమాట. లేదా లీడింగ్లో ఉన్నప్పుడే అది యాంటీ క్లాక్ వైజ్ తిరిగింది అనుకుందాం, అప్పుడు ల్యాగింగ్లో ఉంటే అది క్లాక్ వైజ్ తిరిగేది, అలా అనమాట. ఓకే, సో లెట్ us just go to the next slide. సో యా అయిపోతుంది, వీఆర్ కమింగ్ టు అన్ ఎండ్ ఆఫ్ ద కంటిన్యూస్ వేవ్ రాడార్. ఓకే, యా
the sign of omega d and the direction of the target's motion may be determined according to whether this is already what we have seen. Okay, the direction of the motor rotation is an indication of the direction of the target motion. మన దగ్గర ఉన్న సింక్రోనస్ మోటార్ ఎటు తిరుగుతుందో దట్ విల్ ఇండికేట్ ద డైరెక్షన్ ఆఫ్ ద టార్గెట్ మోషన్. అంటే ఆ విమానం యొక్క డైరెక్షన్ ఏంటి, దగ్గరకు వస్తుందో దూరం వెళ్తుందో చెప్పేయచ్చు అట్లా. ఓకే, సో ఇంకా అది కాకుండా వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే దగ్గరకు వస్తుందో దూరం వెళ్తుందో కనుక్కోవడానికి వేరే పద్ధతులు ఉన్నాయి. ఏంటి ఆ పద్ధతులు చూద్దాం ఇక్కడ. ఎలక్ట్రానిక్ మెథడ్స్ మే బీ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సింక్రోనస్ మోటార్ టు సెన్స్ ద రిలేటివ్ ఫేజ్ ఆఫ్ టూ ఛానల్స్. ఇప్పుడు చూడండి, ఒక సింక్రోనస్ మోటార్కి నువ్వు కనెక్షన్ ఇచ్చావనుకో, అక్కడ భౌతికంగా అది కదులుతూ ఉంటుంది. ఆ సింక్రోనస్ మోటారు క్లాక్ వైజో యాంటీ క్లాక్ వైజో భౌతికంగా తిరుగుతోంది. ఆ తిరిగినప్పుడు నువ్వు గుర్తుపట్టడం ఒక పద్ధతి. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెథడ్ కూడా ఉంది, విచ్ విల్ సెన్స్ ద రిలేటివ్ ఫేజ్ ఆఫ్ ద టూ ఛానల్స్. ఓకే, one application of this technique has been described for a just a minute for a rate of climb meter for vertical takeoff aircraft to determine the velocity of the aircraft with respect to the ground during takeoff and landing. సో ఈ ఎలక్ట్రానిక్ మెథడ్ ద్వారా అది దూరం వెళ్తుందా దగ్గరకు వస్తుందా కనుక్కోవడం అనేది ఎక్కడ యూజ్ చేశారంట, వర్టికల్ టేక్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. కొన్ని విమానాలు నేరుగా గాల్లో పైకి లేవగలుగుతాయి ఉన్న చోటి నుంచే. మామూలుగా విమానాలు ఎలా వెళ్తాయి, కాస్త ముందుకి పరిగెడుతూ గాల్లోకి లేస్తాయి. ఓకేనా, సాధారణ విమానాలు ఎలా ఉంటాయి, ముందుకి పరిగెడుతూ వేగం పెంచుకుంటూ మెల్లగా గాల్లోకి లేస్తాయి మామూలు విమానాలు. కానీ మిలిటరీ విమానాలలో ప్రతిసారి అలా కుదరదు. నీకు ఎక్కడ పడితే అక్కడ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. నీకు ప్రతి చోట రన్వే అద్భుతంగా కట్టిపెట్టరు. ఓకే, ఎక్కడో యుద్ధ క్షేత్రాల్లో దిగాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడో దిగాల్సి వస్తుంది విమానాన్ని, అత్యవసర ల్యాండింగ్ అంటూ ఉంటారు. మీకు నేను నిన్ననో మొన్ననో ఒకటి ఎగ్జాంపుల్ పంపించా కదా, మీరు చదివారో లేదో మరి, దయచేసి అలాంటివి చదవండి వార్తలు. మిగ్ విమానం కూలిపోయింది అని వార్త వచ్చింది, రైట్. అందులో ఇద్దరు వ్యక్తులు ఉండే, ఒక వ్యక్తి గల్లంతయ్యారు. మరి తన గురించి ఇప్పుడు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, తన ఆచూకీ ఏంటి అని. అది పంపించాం మీకు కదా. సో అలాంటి వార్తలు మీరు చదవాలి. ఆ జనరల్ అంటే చాలా యూస్ఫుల్. అండ్ ఈరోజు ప్రత్యేకత మీకు తెలుసా, 10th డిసెంబర్. ప్రతి సంవత్సరము 10th డిసెంబర్ రోజు నోబెల్ బహుమతులు ఇస్తారు. నోబెల్ బహుమతి ఇచ్చే రోజు అనమాట ఈరోజు. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఈరోజు ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ జనరల్గా మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ 10th డిసెంబర్ రోజు నోబెల్ బహుమతులు ఇస్తారు. అండ్ డిసెంబర్లో బహుమతులు ఇస్తారు కదా, కానీ ముందే ప్రకటిస్తారు కదా, ఇగో ఫలానా విజేత అని. ఆ విజేతలని ప్రకటించేది ఎప్పుడు అంటే ఆగస్టులో ప్రకటిస్తారు. ఇగో ఫలానా వాళ్ళకి బహుమతి ఇస్తామని ఆగస్టులో చెప్తారు, ఇవ్వడం ఏమో డిసెంబర్లో ఇస్తారు. ఓకేనా, అట్లా జనరల్గా ఇవి చిన్న చిన్న పాయింట్స్ మీకు తెలిసి ఉండాలి, ఎప్పటికైనా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్ 10th డిసెంబర్కి నేను ఎక్కడ ఉంటా, మీరు ఎక్కడ ఉంటారు, బట్ మీకు ఈ పాయింట్ గుర్తు రావాలి, రైట్. ఇట్ విల్ కమ్ టు యువర్ మైండ్ అట్లా. ఓకే, సో లెట్ us కమ్ ఓవర్ హియర్. సో ఇది ఎక్కడ యూజ్ చేశారు ఈ కాన్సెప్ట్, ఎలక్ట్రానిక్ మెథడ్స్ ద్వారా విమానం దగ్గరకు వస్తుందో దూరం వెళ్తుందో ఎక్కడ కనుక్కున్నారు అంటే వర్టికల్ టేక్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే కొన్ని విమానాలు డైరెక్ట్గా గాల్లోకి, ఇప్పుడు హెలికాప్టర్ ఎలా లేస్తుంది, హెలికాప్టర్ డైరెక్ట్గా పైకి లేస్తుంది కదా, అట్లా పక్కకి అటు ఇటు పక్కకి వెళ్ళకుండా డైరెక్ట్ పైకి లేస్తుంది కదా, అట్లా అనమాట. సో విమానాలు కూడా కొన్ని ఉంటాయి, ముఖ్యంగా యుద్ధ విమానాలు. ఓకేనా, ప్రయాణికులు వెళ్ళే పెద్ద పెద్ద విమానాలు కాదు, ముఖ్యంగా యుద్ధ విమానాల్లో కొన్ని, అన్నీ కాదు మళ్ళీ. సో వర్టికల్ టేక్ ఆఫ్ అని ఉంటుంది, డైరెక్ట్గా పైకి లేవగలుగుతాయి. అంటే ముఖ్యంగా నౌకల్లో, సముద్రాల్లో నౌకలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద నౌకలు. కొన్ని మీరు గమనించి ఉంటారు, నౌక మీద కూడా రన్వే ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి, నౌక మీద రన్వే ఉంటుంది, ఆ రన్వే మీద విమానాలు ల్యాండ్ అవ్వాలి, లేకపోతే విమానాలు టేక్ ఆఫ్ అవ్వాలి, అలా కూడా ఉంటాయి. మీరు మరి గమనించారో లేదో. ఓకే, అక్కడ రన్వే, ఇప్పుడు మీరు హైదరాబాద్లో రన్వే తీసుకుంటే చాలా పొడుగ్గా ఉంటుంది, కొన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మీకు మరి నౌకలో అంతంత పెద్ద రన్వే తయారవుద్ది ఉంటుందా, అంత కష్టం కదా. 2 కిలోమీటర్ల పొడవైన రన్వే దొరుకుతుందా,
దొరకదు కదా. చాలా తక్కువ డిస్టెన్స్లోనే విమానం పైకి లేచేటట్టు చూడాలి. అంటే ఆ తక్కువ దూరంలోనే అది తగినంత వేగాన్ని పుంజుకోవాలి. ఓకేనా. మనం అంటూ ఉంటారు కదా, మామూలుగా బైక్ కొన్నారనుకో ఎవరన్నా, వాడు అంటాడు కదా తక్కువ టైంలోనే నువ్వు చాలా హై స్పీడ్కి వెళ్ళిపోవచ్చు అని. సో నీకు బైక్లో అది అవసరం ఉండదు, నువ్వు మామూలు ప్రయాణికుడు, నీకెందుకు అంత స్పీడు, నీకు అవసరం లేదు. కానీ మిలిటరీ వాళ్ళకి అప్లికేషన్స్లో అది అవసరం. తక్కువ టైంలో ఎక్కువ వేగాన్ని అది పుంజుకోవాలి. అండ్ ఇట్ షుడ్ టేక్ ఆఫ్. ఎందుకంటే నీకు అక్కడ రన్వే పొడుగ్గా ఉండదు. నౌక మీద చాలా చిన్న రన్వే ఉంటుంది. ఓకే సరే. సో మొత్తానికి ఈ వర్టికల్ టేక్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్లో మరి నిటారుగా పైకి లేస్తోంది, నిటారుగా కిందికి దిగుతోంది. అప్పుడు నీకు అది మరి పైకి లేస్తుందా దిగుతుందా తెలుసుకోవడానికి కూడా ఈ ఎలక్ట్రానిక్ మెథడ్స్ యూజ్ చేసి కనుక్కోవచ్చు అన్నది ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, తర్వాత లెట్ us జస్ట్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. లెట్ us come over here. Yeah, it has also been applied to the detection of moving targets in the presence of heavy foliage as discussed in section 13.6. సరే, ఇది 13.6 అంటే చాలా దూరం ఉంది చాప్టర్. మళ్ళీ వి విల్ ట్రై టు డిస్కస్, అది ఆ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం తర్వాత. ఓకే, సో మీకు మధ్యలో కనెక్షన్ కట్ అవుతే మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి. 10:20 దాకా క్లాస్ చెప్పుకుందాం. ఓకే, 10:20 దాకా క్లాస్ చెప్పుకుందాం. సో మీరు ఒకసారి మధ్యలో కనెక్షన్ కట్టితే మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. ఓకే, సో ద డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్. ఓకే, ద డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్. The expression for the Doppler frequency shift given previously by equation 3.2 is an approximation that is valid for most radar applications. అయితే నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఏం చెప్పాను, మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం కదా, ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు మనం చాలాసార్లు రాసాం 2VR ఓకే F0/C కదా. ఇది ఎలా వచ్చిందో కూడా మనము ప్రూవ్ చేసాం కదా. అయితే ఈ పర్టికులర్ ఫార్ములా అనేది, ఒక నిమిషం, సమ్మన్ ఈజ్ వెయిటింగ్ ఐ థింక్. ఎప్పుడన్నా ఎవరన్నా వెయిటింగ్లో ఉన్నారనుకోండి, మీలో ఎవరైనా నాకు ఒకసారి చెప్పండి మైక్ ఆన్ చేసుకొని, వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు బయట ఎదురు చూస్తున్నారని. నాకు తెలియదు కదా, నేను కంటిన్యూగా అటు చూడను, నాకు ఇక్కడ అప్పుడప్పుడు తెలుస్తుంది అంతే. సరేనా, రెగ్యులర్గా ఎవరు వెయిటింగ్లో ఉన్నారో నేను చూడను. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కనబడింది అనుకో ఫలానా వాళ్ళు వెయిట్ చేస్తున్నారని, మీరు నాకు ఇన్ఫామ్ చేయండి మైక్ ఆన్ చేసుకొని, అప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి లోపలికి వచ్చేటట్టు పర్మిషన్ ఇవ్వగలుగుతా అట్లా. ఓకే సరే. సో అయితే ఈ ఫార్ములా మనం ఇప్పటికీ చాలాసార్లు వాడాం కదా. అయితే వీడు ఏమంటున్నాడంటే ఈ ఫార్ములా పర్ఫెక్ట్ ఫార్ములా కాదు, పర్వాలేదు ఇది యూస్ చేసుకోవచ్చు, కానీ ఇది మంచి ఖచ్చితంగా ఉన్న ఫార్ములా కాదు, కాస్త అటు ఇటుగా ఉంటుంది అంటాడు. ఓకేనా. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు చూడు. అయితే చాలాసార్లు యూస్ఫుల్లే, ఇట్ ఈజ్ వ్యాలిడ్. ఓకేనా, చాలా సందర్భాల్లో ఇది సరిపోతుంది. బట్ ఇంకా కరెక్ట్గా కావాలి ఫార్ములా అంటే మనకి వేరే ఫార్ములా వాడుకోవాలి. అదేంటో ఇక్కడ ఇచ్చాడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్, ఓకే, ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ స్టార్ ఫ్రమ్ ఏ టార్గెట్ మూవింగ్ విత్ రిలేటివ్ వెలాసిటీ v when the frequency f is transmitted is, ఓకే, when the frequency f is transmitted అంటే ఒకవేళ మనము ట్రాన్స్మిట్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనుకుందాం. అంటే ఇంతకుముందు మనం F0 అన్నాం కదా, దేనైతే మనం ఇంతకుముందు F0 అన్నామో ఇప్పుడు వాడు దాన్నే ఎఫ్ అని పిలుస్తున్నాడు. కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా. సో ఇప్పటిదాకా మనం F0 అని ఏదన్నామో అది ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా ఏదబ్బా అంటే కరెక్ట్ ఫార్ములా ఇదంట. ఓకేనా. సో ఇదంటా అని ఊరికే బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. యూ క్యాన్ డిరైవ్ దిస్. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఇది డిరైవ్ కూడా చేశారు. ఓకే, యూ జస్ట్ హ్యావ్ టు గో త్రూ. ఒకసారి మీరు మీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఈ ఫార్ములా డిరైవేషన్తో సహా ఉంటుంది. ఓకే, సో మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ల్యాబ్ చేసినప్పుడు కూడా ఈ ఫార్ములా యూస్ చేసి ఉంటారు. ఓకే రైట్. సో where c is the velocity of propagation. Okay, c is the velocity of propagation when, as is usually the case, v is much less than c. అయితే జనరల్గా v అనేది cతో పోలిస్తే చాలా 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 చిన్నగా ఉంటుంది. ఓకేనా, అంతే కదా.
వెలాసిటీ ఆఫ్ విమానం ఎంత ఉంటుంది? లైట్ వెలాసిటీతో పోలిస్తే విమానం వెలాసిటీ చాలా చాలా చిన్నదే కదా. ఓకే, సో అప్పుడేమవుతుంది? ఈక్వేషన్ 3.9 రెడ్యూసెస్ టు ద క్లాసికల్ ఫార్మ్ ఆఫ్ ద డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్. సో అప్పుడు ఎప్పుడైతే వి మచ్ లెస్ దాన్ సి అంటామో అప్పుడు ఈ ఈక్వేషన్ 3.9 అనేది ఇట్ విల్ రెడ్యూస్ టు ద క్లాసికల్ ఫార్మ్ ఆఫ్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్. అప్పుడు మనం సాధారణంగా ఉపయోగించే ఫార్ములా లాగా ఇది రూపాంతరము చెందుతుంది. ఓకేనా? అట్లా ద ఫేజ్ షిఫ్ట్ అసోసియేటెడ్ విత్ ద రిటర్న్ సిగ్నల్ ఈజ్ దిస్ మచ్. సో ఫేజ్ షిఫ్ట్ కూడా ఎంత ఉంటుంది అంటే విత్ ద రిటర్న్ సిగ్నల్, మనకి తిరిగి వస్తున్న సిగ్నల్లో టోటల్గా ఫేజ్ షిఫ్ట్ ఎంత అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్. ఓకేనా? దిస్ ఈజ్ దట్ వాల్యూ వీ హ్యావ్ టు యూజ్. ఓకే, సో ఇది ఎలా వచ్చింది మనం ఇప్పటికే చాలాసార్లు డిస్కస్ చేసాము. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి ఈ ఫ్యాక్టర్ వచ్చింది, ఈ 1/v-c అనే ఫ్యాక్టర్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది కాకుండా మిగిలిందంతా కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు చూసిందే, రైట్? ఈ భాగం మనం ఆల్రెడీ, ఒక నిమిషం నేను కలర్ మారుస్తాను అప్పుడు మీకు అర్థమవుద్ది. ఇంతకుముందు మనం చెప్పుకున్న